హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. ఈ రోజు మనం ఈ సింపుల్ కుర్తాని ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో స్టిచ్ చేయబోతున్నాను. ఇది మనకి పలాజోస్ మీదకి, జీన్స్ మీదకి, అలాగే స్కర్ట్స్ మీదకి కూడా చాలా బాగుంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే అన్ని వీడియోస్ చూడండి. మీకు చాలా 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 బాగా నచ్చుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ చేయమని అడుగుతుంది. హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమంది చూస్తారు. ప్లీజ్ హైప్ చేయండి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న లైనింగ్ వచ్చి క్రేప్ లైనింగ్ అండి. మెయిన్ క్లాత్ వచ్చి ప్యూర్ కాటన్. ఇక్కడ నేను కట్ చేయబోయే మెజర్మెంట్స్ 34 సైజ్ వాళ్ళు పక్కన మెజర్మెంట్స్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన కుర్తా లెంత్ వచ్చి 22 కదా. సో మనకి లైనింగ్ 20 ఇంచెస్ ఉంటే చాలు. సో విడ్త్ ఈ లైనింగ్ విడ్త్ వచ్చి 40 ఉందండి. సో దాన్ని మనం ఒక ఫోల్డ్ వేసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుంది కదా. అందుకని నేను ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నెక్ విడ్త్ షోల్డర్ తీసుకోవాలి. సో ఫుల్ షోల్డర్ తీసుకుందామండి. ఇక్కడ నేను కొంచెం బోట్ నెక్ లాగిచ్చి కింద లీఫ్ లాగిచ్చాను కదా ఫ్రంట్, అలాగే బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్కే పెట్టాను. సో ఇక్కడ ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్, దాన్ని హాఫ్ చేసుకొని 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అదే ఆర్మ్ హోల్కి కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా ఎల్ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి కింద కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే అటువైపు కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో ఎల్ షేప్ వచ్చేలాగా లైన్ వేసుకుంటున్నాను. మన నెక్ డిజైన్ బోట్ నెక్ కాబట్టి పైన ½ ఇంచ్ వదిలేయండి ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు. సో పైన ½ ఇంచ్ వదిలేస్తే మనకి 6.5 వస్తుంది. దాన్ని హాఫ్ చేసుకొని మధ్యలోకి మనం ఇలా ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనము చెస్ట్ సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ సైజ్ 34 కదా. సో నేను ఇక్కడ లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ అంటే హై నెక్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువే పడుతుందండి. మనకి లూజ్గానే ఉండాలి కదా కుర్తా అనేది. సో అందుకని 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 36 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. దాని పక్కన ఖర్చుల కోసం ½ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఆర్మ్ కర్వ్ కూడా డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నడుం సైజ్ ఎక్కడ తీసుకోవాలి? 14 ఇంచెస్కైనా తీసుకోండి, 13.5 కన్నా తీసుకోండి. ఇక్కడ నేను 13.5కి మార్క్ చేసుకొని అక్కడ స్కేల్తో లైన్ వేసుకొని నడుం సైజ్ తీసుకుంటున్నాను. నడుం సైజ్ ఎంత? 30 ఇంచెస్. దానికి 2 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకుంటే 32. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన నుంచి టేప్ని ఇలా హిప్ సైజ్కి మార్క్ చేసుకోవాలి. హిప్ సైజ్ 20 ఇంచెస్కైనా లేకపోతే 21 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎగ్జాక్ట్ లైనింగ్ అంతే ఉంది కాబట్టి అక్కడ మనం డైరెక్ట్గా హిప్ సైజ్ మార్క్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా అక్కడ ఖర్చుల కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను హిప్ సైజ్ దగ్గర మాత్రం ఖర్చుల కోసం 1 ఇంచే తీసుకుంటున్నాను. మీరు ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నా కూడా హిప్ దగ్గర మాత్రం 1 ఇంచే తీసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా స్కేల్తో లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డరు మనకి నెక్ విడ్త్ ఎంత రావాలో ఇక్కడ డిసైడ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆ మార్క్ దగ్గర నుంచి మనం ½ ఇంచ్ పైన వదులుకున్నాం కదా, దానికి ఇలా లైన్ వేసేసుకోండి. అది మనం ట్రిమ్ చేసుకునేటప్పుడు ట్రిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ కోసం లోపలికి ½ ఇంచ్కి మార్క్ చేసుకొని స్కేల్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్ వేసుకొని ఇప్పుడు ఆ కర్వ్ ఉంది కదా పైన, ఆ కర్వ్ దగ్గర నుంచి ½ ఇంచ్కి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ లైన్ నుంచి ఆ మార్క్ దగ్గరికి ఇలా కలుపుతూ ఇలా ఆర్మ్ కర్వ్ అనేది తీసేసుకోండి. మనము ఇది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను సైడ్లో మొత్తం కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనం ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మనకి జాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పార్ట్స్లో మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని తెలియడం కోసం బ్యాక్ పార్ట్ మీద B అని రాయాలి, ఫ్రంట్ పార్ట్ మీద F అని పెట్టేసి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ కర్వ్ మనం డ్రా చేసుకున్నాం కదా కొంచెం లోపలికి, సో దాన్ని మనము ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ క్లాత్ ఒక బ్లౌజ్ పీస్ అండి. కింద నా దగ్గర వేరే అంచు ఉంటే దానికి అటాచ్ చేశాను. ఈ డిజైన్ ఉంది కదా కింద, అది నేను అటాచ్ చేసింది. సో మనం ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో ఈ మెయిన్ క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకుందాం. ఇలా ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ ఇది మనకి హైట్ సరిపోతుందో లేదో ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనిపించింది. సో స్కేల్ మిడిల్లోకి పెట్టి దీన్ని ఇంకో ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఈ కింద డిజైన్ వచ్చిన క్లాత్ ఉంది కదా, అది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఈ బ్లాక్ ఉంది కదా డాట్స్ది, అది వచ్చి మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి హైట్ ఎంత కావాలో ఆ ఫోల్డింగ్లో ఉన్నప్పుడు అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి మనకి ఇక్కడికే సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద పెట్టి హైట్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎంత హైట్ కింద కావాలో ఎక్స్ట్రా ఎంత కావాలో అది నేను చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ అక్కడి వరకు ఉందండి. సో, అక్కడ అందుకనే మార్క్ చేశాను. ఇప్పుడు దాని పక్కనంతా కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకుంటూ కిందకి కొంచెం విడ్త్ ఉండేలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. అదెలా? ఇక్కడ మనం ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే మనం ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్ చేసుకునేటప్పుడు నడుం వరకే అటాచ్ చేసుకోండి. పైన నెక్ దగ్గర నుంచి నడుం వరకు అటాచ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి రౌండ్‌గా ఈ సైడ్ కట్స్ రావు. సో, ఫిష్ కట్ లాగా సైడ్స్‌లో కొంచెం పొడుగ్గా వస్తది కాబట్టి ఆ సైడ్స్‌లో నడుం వరకునే అటాచ్ చేసుకొని ఎక్స్‌ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోండి. కింద మాత్రము దానికి కలిపేసేయండి. నడుం వరకు కట్ చేసుకుంటూ వచ్చి అందులోకి కలిపేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఇలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అది ఇలా కొలుచుకోండి. సో, ఇక్కడ నేను ఇలా మెజర్ చేసుకుంటే నాకు కరెక్ట్‌గా 9 ఇంచెస్ వచ్చిందండి. సో, వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గించేసి మనము ఈ స్లీవ్‌కి విడ్త్ అంత ఉండేలాగా తీసుకోవాలి. సో, 1 ఇంచ్ తగ్గించేస్తే 8 ఇంచెస్. 8 ఇంచెస్‌కి ఇలా పైనుంచి తీసుకొని ఇలా మెజర్ చేసుకొని లైన్ వేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ కర్వ్ తీసుకోవడానికి ఒక సైడ్ నుంచి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి ఖర్చుల కోసం మనం ఫస్ట్ నుంచి 1.5 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! సో, 1.5 ఇంచ్‌కి పైకి మార్క్ చేసుకొని పైన జాయింట్ దగ్గర 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత అటువైపు మనకి స్లీవ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. స్లీవ్ లూజు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మిగతా ఖర్చుల కోసం ఇలా పెట్టుకొని దీన్ని ఇలా స్కేల్‌తో కలిపేసి నీట్‌గా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా క్లీన్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చుల దగ్గర అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా స్లీవ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇలా బక్రం పేపర్ మీద కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాను కదా, 4 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటాను అని. సో, మనం స్టిచ్ చేసాక 4 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 3.75కి విడ్త్ పెట్టుకుంటున్నాను. పైన కింద కూడా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ డీప్ మాత్రం బ్యాక్ సైడ్‌కి 3.5కి మార్క్ చేసుకుంటున్నాను. అది 3.5 అటువైపు కూడా మార్క్ చేసుకొని బాక్స్ లాగా వేసుకొని ఆ బాక్స్‌లో మనం బోట్ నెక్ షేప్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకుంటా. ఇలా బాక్స్ షేప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని పైన 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకొని అక్కడ మనము షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు పోతుంది కాబట్టి కింద 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇప్పుడు అది ఇది కలిపేలాగా ఇలా డిజైన్ అనేది కర్వ్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్ నెక్ జస్ట్ బోట్ నెక్ అండి. సో, అక్కడ నుంచి 1 ఇంచ్ వదిలేసి దాని కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని సేమ్ పైన ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో 3.75కి విడ్త్, కింద డీప్ వచ్చి 3.5కి ఇలా పెట్టుకొని బాక్స్ షేప్ వేసుకొని పైన మనం బోట్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో కింద కూడా అలాగే డ్రా చేసుకొని అయితే ఇక్కడ మనము కిందకి హోల్ లాగా ఇస్తున్నాము. సో, 2 ఇంచెస్ డీప్ ఉండేలాగా అంటే ఈ హోల్ 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్‌తో మనకి ఎలా కావాలనో అలా ఇలా డ్రా చేసుకొని దాని పక్కనంతా కూడా ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇవి 2 కూడా ఈ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా మనము లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. అది అటాచ్ అయిపోతుంది కాబట్టి దాని పక్కనంతా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా పెట్టుకొని పక్కన ఉండే క్లాత్ మొత్తం ట్రిమ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆ క్లాత్ బక్రం పేపర్ మీదకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. సో, నేను చెప్పాను కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం క్లాత్ మీద అటాచ్ చేసుకొని పక్కనంతా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని దాని పైనకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా బాడీ పార్ట్ మీద పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ తీసుకొని సెంటర్కి ఇక్కడ మార్క్ పెట్టుకోలేదు కాబట్టి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఒక టక్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఇక్కడ నేను బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఇలా పిన్స్ పెట్టేసుకొని దాని పక్కన ఆ బక్రం పేపర్ పక్కనే ఒక దగ్గర కుట్టు వేసుకోండి. దగ్గర కుట్టే వేసుకోండి. ఎలాంటి ఇక్కడ మనం కర్వ్స్ తిప్పుకునేటప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా వస్తుంది దగ్గర కుట్టు అయితే. సో, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనంతా కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి మిగతా క్లాత్ మొత్తం కట్ చేసి తీసేయండి. సో, అక్కడక్కడ మనం ఇది రివర్స్ తిప్పుకోవాలి కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి ఇది రివర్స్ తిప్పుకొని ఒకసారి ఐరన్ చేసుకొని మళ్ళీ దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కార్నర్స్‌లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా సిజర్‌తో కానీ అది షార్ప్‌గా లేకుండా ఉండే దాంట్లో
ఇలా గుచ్చుకుంటూ నీట్‌గా ఇలా తీసేసుకోండి. దీని మీద ఇప్పుడు నేను ఆల్రెడీ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసాను. సో, ఇలాగే మనము బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ చేసుకోవడానికి రైట్ సైడ్ లోపలికి పెట్టి జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము స్లీవ్స్‌కి కింద ఒక పట్టీలాగా వేసుకుందాము. మనకి స్లీవ్స్ ఇంకొంచెం పొడుగొస్తాయి. చాలా బావుంటాయి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్లీవ్స్‌ని కింద లైనింగ్ పెట్టి దానికి గ్లూతో అటాచ్ చేసుకొని ట్రిమ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఇలా పట్టి 2 ఇంచెస్ ఉన్న పట్టి తీసుకొని హాఫ్ ఇంచ్ ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇటువైపు తిప్పుకొని పైన ఒక టాప్ స్టిచ్ అయినా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఆ ఫోల్డింగ్ ఎత్తి ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ పెడితే మనకి స్లీవ్ అనేది ఇలా వస్తుందండి. సో, ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక చిన్నగా ఫోల్డ్ వేసుకొని ఎడ్జెస్ ఇలా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనము స్టిచ్ వేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్నాం కదా, దాని మీదకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి నాకు స్లీవ్స్. ఇప్పుడు మనం స్లీవ్స్‌కి లోతు తీసుకోవడానికి ఇలా రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకున్న తర్వాత సెంటర్ అలాగే ఖర్చులది మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్‌కి ఇలా సెంటర్‌కి ఇలా ఒక ఫోల్డ్ వేసుకుంటే ఒక మార్క్ వస్తుంది. సో, అక్కడ మనము హాఫ్ ఇంచ్ లోతుకి తీసుకొని ఇలా కొంచెం కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకొని దాన్ని ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ 2 స్లీవ్స్‌కి అక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది కదా, సో, అక్కడ మనము ఎఫ్ అని పెట్టుకోండి. సో, అక్కడ ఓపెన్ అయిపోయిన దగ్గర మనం గ్లూతో అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎఫ్ ఉన్నది ఫ్రంట్ సైడ్‌కి వచ్చేలాగా పెట్టుకొని ఈ స్లీవ్ రైట్ సైడ్ కిందకు ఉండాలి. బాడీ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని సెంటర్ నుంచి మనము షోల్డర్ జాయింట్స్ చేసి ఉంటాం కదా, సో, అక్కడ నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే మనం థ్రెడ్ కట్ చేయకుండా తిప్పుకొని దాని మీదే డబుల్ స్టిచ్ వేసుకోవడానికి అలాగే తిప్పుకొని మనము స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ అటువైపు మనము స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మళ్ళీ నేను క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. సో, ఇలాగే మనం ఇంకో పక్క కూడా స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్లీవ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకుందాం. సైడ్ జాయింట్స్ స్లీవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ మనం స్లీవ్ లూజ్ మార్క్ చేసుకుందాం. 5.5కి మార్క్ చేసుకుంటున్నాను. సో, అక్కడ స్టార్ట్ చేసి అక్కడ లాక్ చేసి పెట్టుకొని చంక దగ్గర వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ మనకి ప్లస్ షేప్‌లో రావాలి పర్ఫెక్ట్‌గా కాబట్టి. సో, కింద ఉన్న క్లాత్‌ని క్లీన్‌గా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ నడుం వరకు వచ్చేసేయండి. మనం నడుం దగ్గర 1 ఇంచే పెట్టుకున్నాం కదా అక్కడ ఖర్చులు. సో, అక్కడి వరకు వచ్చి జస్ట్ అక్కడ లాక్ ఇచ్చేసేయండి. స్టిచ్ చేయొద్దు. జస్ట్ లాక్ ఇచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. మనము లాంగ్ ఫ్రాక్స్‌కి ఎలా జాయింట్ చేసుకుంటాం సైడ్‌లో, సో, అలా ఇక్కడ కూడా మనం జాయింట్ చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనము అక్కడ లాక్ ఇచ్చేసి లైనింగ్‌ని పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే మనం ఇక్కడ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. సో, ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడ మనం ఓవర్లాక్ కూడా చేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఒకే స్టిచ్ వేస్తున్నాము. సో, ఓవర్లాక్ చేసేసుకుంటే మనకి థ్రెడ్స్ అన్నీ కూడా బయటకు రాకుండా ఉంటాయి. సో, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ చేసుకున్న తర్వాత ఆ మెయిన్ క్లాత్ లోపలికి పెట్టేసి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ కూడా మనం లైనింగ్‌కి కూడా ఓవర్లాక్ చేసేసుకుంటే మనకి థ్రెడ్స్ అనేవి రావు. సో, ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో డ్రెస్‌కి ఎలా సైడ్ జాయింట్స్ చేసుకుంటామో అలా సెపరేట్‌గా నడుం వరకు స్టిచ్ చేసుకొని నడుం దగ్గర నుంచి సెపరేట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో, అలాగే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకున్నాను. దాని పక్కన మనకి ఎక్స్ట్రా స్టిచెస్ ఎన్ని కావాలనో అన్ని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న ఈ కుర్తాకి కొంచెం అంటే సైడ్స్‌లో పొడుగ్గా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ కొంచెం హైట్‌గా ఉంటుందన్నమాట. సో, ఫిష్ కట్ అంటారు కదా, ఆ మాదిరి చేసుకోవడానికి ఇప్పుడు ఇలా సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఈక్వల్‌గా ఒక ఫోల్డ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ నుంచి 1 ఇంచ్ తగ్గించేసుకొని ఇలా కలిపేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా తగ్గించుకోవాలి, ఇంకొంచెం పైకి ఉండాలి అంటే ఇక్కడ 2-3 ఇంచెస్ కూడా తగ్గించేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ట్రిమ్ చేసేసుకున్నాను.
దీన్ని నేను పీకో చేసేసుకుంటా. మీరు పీకో అన్నా చేసుకోండి, లేకపోతే 2 ఫోల్డ్స్ వేసుకొనైనా స్టిచ్ చేసుకోండి. అలాగే లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ ఆల్రెడీ ఇది అంచులు కాబట్టి ఏం ప్రాబ్లం లేదని నేను అట్లే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నేను 2 హ్యాంగింగ్స్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఆ 2 హ్యాంగింగ్స్ కూడా సైడ్స్లో మనకి పొడుగ్గా వచ్చింది కదా, సో అక్కడ నేను అటాచ్ చేస్తున్నాను. సో మన కుర్తా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంతేనండి, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నాం కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.